హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భగవద్గీత 18వ అధ్యాయం సన్యాసం గురించి మరియు త్యాగం గురించి అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. కోరికలతో కూడిన కర్మలను విడిచిపెట్టి త్యాగం చేస్తే, త్యాగం అంటే కర్మలను ఫలితాన్ని వదిలేయడం. కొంతమంది కర్మలను వదిలిపెట్టేస్తారు, మరి కొంతమంది అలా చెయ్యరు. జ్ఞానం, ధ్యానం, తపస్సు మనసులోని శ్రద్ధ పూర్తి స్థాయిలో ఉంటాయి కాబట్టి వాటిని వదిలిపెట్టలేరు. ఇవన్నీ వాటి మీద ఆసక్తిని విడిచి ఆచరిస్తూ ఉండాలి. నిర్దేశించిన కర్తవ్యము కర్మలన్నిటినీ ఒకే విధముగా చూస్తూ ఆచరించేవాడు నిజమైన త్యాగి. అందరిలోని పరమాత్మ ఒక్కడే చూడగలిగినవాడు, సరైన జ్ఞాని కలిగినవాడు. ఎవరు తనలో ఆత్మని మిగిలిన వారిలో ఆత్మలుగాని వేరువేరుగా చూస్తారో వారు రాజసిక జ్ఞానం కలిగిన వారు. కర్తవ్యాన్ని, ఫలాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ కర్మలని శాశ్వతం అనబడతాయి. కర్మల మీద ఆసక్తి అట్టి పెట్టుకోవడం మరియు ఫలితమును కోరుకోవడం జరుగుతుంటే ఆ పనులన్నీ రాజసికమవుతాయి. పరివారములతో సంబంధం లేకుండా చేసే పనులన్నీ తామసిక పనులు అనబడతాయి. పైన చెప్పబడిన ఆయా పనులు చేసేవాళ్ళు సాత్వికము, రాజసికము మరియు తపస్సికములు అనబడతారు. పైన 3 మార్గములు వాళ్ళ బుద్ధికి కూడా అదే విధముగా ఉంటుంది. నిశ్చయత్వం కూడా అనే విధముగా 3 రకములుగా వర్ణించబడినది. సుఖం, సంతోషం కూడా 3 రకములుగా ఉంటుంది. ప్రతి వర్గం యొక్క కర్తవ్యములు. బ్రాహ్మణులు నిరంతరము భగవంతునిచే ధ్యానంలో ఉండాలి. క్షత్రియులు శౌర్యులు పరిపాలన దక్షత కలిగి ఉండాలి. వ్యాసులు నిజాయితీతో కూడిన వ్యాపారం చేయాలి. సేవ పనులు చేసేవారు సేవాభావంతో చేయాలి. తమ కర్తవ్య నిర్వహణలో సిద్ధిని ఎలా పొందగలరు? నీ కర్తవ్యంలో పనుల్లో భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు నీ కర్తవ్య బాధ్యతలన్నీ పూజలుగా మారి నువ్వు ఆత్మకు ఫలితాన్ని పొందగలవు. కాబట్టి ప్రతి పని నీ భగవంతుణ్ణి ఆదరించే అవుతుంది. సంతోషంలో ఏ బాధని నిర్వహించకు. సంతృప్తితో నీ బాధ్యతని నిర్వహించు. ఆసక్తి లేకుండా ఉన్న బుద్ధితో పని చేస్తే చెల్లదు. పని చేస్తున్నా చేయనట్లే అకర్మ అవుతుంది. భగవంతుని ధ్యానంతో సహాయపడేవి అన్ని శాశ్వత గుణాలను చెప్పబడతాయి. ఇవి నీవు పరమ బ్రాహ్మణుని చేరగలవు. అటువంటి వారు అత్యంతిక మార్గంలో పరమ పదార్థాలని పొందుతారు. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచి నాకు ప్రియమైన వాడివి కమ్ము. అర్జునుడు అంటే మనం అంటున్నాడు, నా దేహం తొలగినప్పుడు నీవు చెప్పినట్లు నేను నడుచుకుంటాను. చాలా ఆనందంతో సంజయుడు అంటున్నాడు, అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం తప్పక ఉంటుంది అని సంజయుడు చెప్తున్నాడు. ఈ విధముగా సంజయుడు ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణ మరియు అర్జునుల సంభాషణ మొత్తం వివరించాడు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.